హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల 33 సెంటీమీటర్ల భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామన్నారు. ఇక ఇంటర్నల్ కనెక్టివిటీ, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణాలు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్కుపై స్వయంగా స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించామన్నారు. ఇప్పటికే 45 పనులు నడుస్తున్నాయని, ఈ పనులను సమీక్షించడం జరిగిందన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, టూరిజం, క్రీడలు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మల్లె చెట్టు, ఎల్లమ్మ చెరువు 4 లైన్ కంప్లీట్ చేసి డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం 32 సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడిన ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ, ఇంటర్నల్ రోడ్స్కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, మౌలిక సదుపాయాలు, చిల్డ్రన్స్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ, ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం. వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు ఒక 45 పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం, ప్రగతిని సమీక్షించడం జరిగింది. మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి హుస్నాబాద్కు సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకవైపు శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి, పక్కనే అర్బన్ ఫారెస్ట్రీ వచ్చి, ఇటు టూరిజం ప్రకారంగా ఎల్లమ్మ చెరువు వచ్చి, 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్ల రహదారులు వచ్చిన తర్వాత హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి గణనీయంగా పెరిగే విధంగా అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్, ఇటు విద్య, వైద్యము, అదేవిధంగా అగ్రికల్చర్, గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటుగా టూరిజము, క్రీడలు, స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటాం. ఎన్నికల కోడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతోంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు తొందరగా కట్టుకోవాలని కోరుతూ, మరి ఇందిరమ్మ ఇల్లు కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే లిస్టులు ఉన్నాయి. ఇంకెవరైనా పూర్తిగా నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ, మా స్థానిక నాయకులకు కానీ, అధికారులకు కానీ, మా ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన, ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం. ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఉచితంగా బస్సులు నడుస్తాను. ఇప్పుడు ఇలా బస్ డిపోలు కూడా అభివృద్ధి చేస్తాను. రాత్రి 9 తర్వాత హన్మకొండ నుంచి బస్సులు లేవాలి, ఇటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసే దిశగా కొనసాగుతాం. 4 లైన్ల రహదారి పనులు కూడా వేగవంతం అవుతూ ఉన్నాయి. అక్కన్నపేటకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదే జనగాం కొరకు సిద్దిపేట వరంగల్ సంబంధించిన రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఇంకా టౌన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం.